హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2026. తెలంగాణకు సంబంధించి చాలా కట్ ఆఫ్ వీడియోస్ చేసాం. కొన్ని వీడియోస్ అయితే మీరు కింద చూడండి, అంటే కింద ఉన్న వీడియోస్లో ప్రతి కాలేజ్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ వీడియో తెలంగాణ స్టూడెంట్స్కి. ఓన్లీ కట్ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, బెటర్ ర్యాంక్ వచ్చి మంచి కాలేజ్ కోసం చూసే వాళ్ళకు కూడా. అండ్ అదేవిధంగా మీకు కౌన్సిలింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సో కౌన్సిలింగ్లో మనకేం తెలియట్లేదు అనుకుంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అవ్వండి. గైడెన్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది, మార్క్స్ వెబ్సైట్, కట్ ఆఫ్ వెబ్సైట్ ప్రతి కాలేజీ కూడా ఉంటుంది. మన వీడియోస్లో ఉన్న డేటా కంటే ఎంతో బెటర్ డేటా ఉన్న వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. సో డేటా అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా మీకు వచ్చిన మార్క్స్లో బెటర్ కాలేజ్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చేలా అయితే మనం చేయడం జరుగుతుంది. సో మీకు కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఒకసారి జాయిన్ అయ్యాక కాల్ నెంబర్ ఇస్తాం, దానికి మీరు ఫోన్ అయితే చేయొచ్చు. ఆ ఫోన్స్ ద్వారా మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అంతలోపు ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో కట్ ఆఫ్స్ అయితే కాస్త తక్కువగా ఉన్నాయి. ఓపెన్ 403, బీసీఏ 338. సో ఇలా చాలా చాలా తక్కువ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఈసారి ఒక 15 మార్క్స్ పెరగవచ్చు అని చెప్పి అంచనా అయితే ఉంది. సో మన కట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి చూడండి ఆల్రెడీ. అండ్ ఇప్పుడు దానికి తగినట్లు తెలంగాణలో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే కొత్త కాలేజీలు. సో ఆల్రెడీ ఉన్న కాలేజీలు మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం లిస్ట్ అయితే ఉంది. ఇది అఫీషియల్ లిస్ట్ అన్నమాట. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి యాక్చువల్గా తెలంగాణలో అని చూస్తే 66 ఉంటాయి. సో 66 మనం ఒకటి ఇందులో తీసేసాం. అది ఎయిమ్స్ ఆల్ ఇండియాకి వెళ్ళిపోద్ది, మనకు లోకల్లో ఉండదు. అండ్ మల్లారెడ్డి కాలేజెస్ 2 వెళ్ళిపోతాయి. నీలిమ ఒకటి ఇందులోనే ఉంది. సో ఇవన్నీ వెళ్ళిపోతే నార్మల్ స్టూడెంట్స్కి అవైలబుల్ ఉండే కాలేజెస్ 58 కాలేజెస్ ప్లస్ 4 ముస్లిం మైనారిటీ, ముస్లిమ్స్కి మాత్రమే. ఇవేమో నార్మల్ స్టూడెంట్స్ అందరికీ. ఇంకా సో ఈ విధంగా అయితే కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక్కొక్క కాలేజ్లో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయనే లిస్ట్ అన్నమాట. ఇది లేటెస్ట్ లిస్ట్. సో ఈ లిస్ట్లో కొన్ని సీట్లు అయితే యాడ్ కాబోతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులో మెయిన్గా మహబూబ్ నగర్, సో గవర్నమెంట్ కాలేజ్ మహబూబ్ నగర్, ఇందులో సీట్లు ఎన్ని పెరుగుతాయి, మరి ఎంత కట్ ఆఫ్ తగ్గుతుంది అనేది అయితే చూద్దాం. సో మహబూబ్ నగర్ కాలేజ్లో ఆల్రెడీ అయితే 175 సీట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ మరొక 25 సీట్స్ పెరగబోతున్నట్లు ఆల్రెడీ పెరిగి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే న్యూస్ వస్తుంది. దానికి సంబంధించిన క్లిప్ కూడా నేనైతే మనకు అవైలబుల్గా మనకు పంపించిన దాన్ని బట్టి అయితే మీకు పెట్టడం జరిగింది, 25 సీట్లు. అండ్ అదేవిధంగా ఇంకా కాలేజ్ అంటే నెక్స్ట్ సిద్దిపేట్. సో సిద్దిపేట్ నిజామాబాద్ కాలేజ్. సో నిజామాబాద్ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పటికే అంటే ఆల్మోస్ట్ 120 సీట్స్ ఉన్నాయి. ఇవి 150 కోసం అప్లై చేసినట్లు. సో వీటికి వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు ఇంతవరకు వచ్చిన న్యూస్. సో ఇక్కడ ఒక 25 సీట్స్. అండ్ అదేవిధంగా సిద్దిపేట్ కాలేజ్, సో చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సిద్దిపేట్ కాలేజ్ ఆల్రెడీ ఇక్కడ 175 సీట్స్ ఉన్నాయి. 175 నుంచి 200కి ఇది అప్గ్రేడ్ కాబోతున్నట్లు వస్తున్న న్యూస్. ఇదైతే కన్ఫర్మ్ కాదు, మహబూబ్ నగర్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అండ్ ఆ తర్వాత ఆదిలాబాద్ కాలేజ్లో ఆల్రెడీ మనకి ఎన్ని సీట్లు ఉన్నాయంటే ఆదిలాబాద్ కాలేజ్ 61, ఆదిలాబాద్ 120 సీట్స్ ఉన్నాయి. 120 నుంచి 150 అంటే టోటల్గా ఒక 100 సీట్స్కి ప్రపోజల్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లో. ఇంకా ప్రైవేట్లో కూడా న్యూస్ ఉంది, అది కన్ఫర్మ్ కాగానే మళ్ళీ చెప్తాను. సో దాదాపు ఒక 100 సీట్స్ అంటే మొత్తం ఇవన్నీ పెరిగినా కూడా కట్ ఆఫ్లో వేరియేషన్ ఒక 5 మార్క్స్ అయినా ఉండే ఛాన్స్ ఉంది. కట్ ఆఫ్లో 5 మార్క్స్ వేరియేషన్ ఉండే ఛాన్స్ ఉంది. అప్పుడు ఎవరైతే బార్డర్లో ఉన్నారో ఓపెన్కి 403, బీసీఏ 338, ఇంకా అన్ని క్యాస్ట్లకి ఉంది. బీసీబీ 395, బీసీడీ 398, వీళ్ళందరికీ 15 బదులు 10 పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో కంప్లీట్గా సో ఈ కాలేజీలు పెరగడం వల్ల కట్ ఆఫ్ మాత్రమే కాదు, బెటర్ కాలేజీలో సీట్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా చాలా మంచి అడ్వాంటేజ్. కొందరు సిద్దిపేట చూడొచ్చు, కొందరు నిజామాబాద్ చూడొచ్చు. అండ్ ఇలాంటి వాళ్ళకు కూడా మంచి అడ్వాంటేజ్ అన్నమాట ఇది. సో అట్లీస్ట్ కొన్ని కాలేజీలు అయితే పెరుగుతాయి. సో ఈ 100 సీట్స్ అయితే దాదాపు పెరగవచ్చని మహబూబ్ నగర్లో అయితే ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చినట్లు ఇక్కడ మీరు చూడొచ్చు. స్క్రీన్ మీద కూడా నేను అది పెడుతున్నాను. సో ఈ కట్ ఆఫ్స్ ఏంటి అనేది అండ్ అదేవిధంగా రిజల్ట్ రాగానే నేను మళ్ళీ ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఓఎంఆర్ కూడా వస్తుంది. ఓఎంఆర్ కూడా త్వరలో రాబోతుంది, ఒక 2 డేస్లో రాబోతుంది. దీంట్లో ఏంటంటే మీరు పెట్టినటువంటి ఆప్షన్స్, దీన్ని సిస్టమ్ చేసిన రీడింగ్స్ అన్నీ ఉంటాయి. వీటిని కూడా మీరు మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు. ఒకవేళ సిస్టమ్ సరిగా మీరు పెట్టిన వాటిని స్టడీ చేయలేదనుకుంటే మీకు ఇక్కడ ఛాలెంజ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఛాలెంజెస్కి మళ్ళీ ఒక 3 డేస్ పైన మీకు 16 to 20 మధ్యలో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ రాగానే ఫస్ట్ ఫేజ్
కాలేజెస్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. అఫీషియల్‌గా ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ అవుతుంది. అప్పుడే మనం దేన్నైనా నమ్మాలి. సో ఇప్పటివరకైతే 100 సీట్స్ గవర్నమెంట్ సీట్స్ అంటే ఒక కొత్త కాలేజ్ వచ్చిన దాంతోని సమానం. తగ్గుతుంది కట్ ఆఫ్. సో ఇంకా కౌన్సిలింగ్‌లో మీకు డౌట్ ఉంటే మంచి కౌన్సిలింగ్ జరగాలి మీకంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. కిందున్న నెంబర్‌కి వాట్సాప్ మెసేజ్ చేయండి. చేరాక కాల్స్ చేయొచ్చు.